స్పీకర్ ఎన్నికని అలవోకగా గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ. ముందు అప్పటికి ఐఎన్డీఏ కూటమిల భాగస్వాములు ఇటు తెలుగుదేశం పార్టీని అటు జేడీయూని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే మీరు పోటీ పెట్టండి మేము సపోర్ట్ చేస్తాం లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. అటు చంద్రబాబు ఆవేశపడలేదు లేదా తొందరపడలేదు, అటు నితీష్ కుమార్ చేయలేదు. చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అలాగే అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా మీరు ఎవరు నిర్ణయించుకుంటే వాళ్ళని నిర్ణయించుకోండి, మీరు గెలిచారు, మీకు ఆ హక్కు ఉంది అని చెప్పారు. తద్వారా ఓం బిర్లాని మళ్ళీ పెట్టాలనుకున్నటువంటి వ్యవహారాన్ని వాళ్ళు చెప్పడం, వీళ్ళు ఆచరించడం జరిగిపోయింది. ఇక డిప్యూటీ స్పీకర్ అసలు దానికోసమే కదా కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అది ఇవ్వబోమని చెప్పడం వల్లనే కదా అంత వివాదం. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవికి ఏం జరగబోతోంది? తాజాగా డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి ఏది బీజేపీనే పెట్టుకుంటుందా, మిత్రపక్షాలకు ఇస్తుందా? మిత్రపక్షాలకు ఇచ్చేటట్టయితే ఫస్ట్ పేరు తెలుగుదేశం పార్టీది అవుతుంది లేదా జేడీయూది అవుతుంది. ఎవరికి ఇస్తారు? వీళ్ళిద్దరికేనా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా? ఇది తేలాల్సిన అంశం.